యాక్ట్ ట్యాక్స్ ఫ్లాష్ బ్యాక్ తిరిగి స్వాగతం. తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. ప్రేమనగర్లో వాణిశ్రీ అలంకరణ, జడ, వస్త్రధారణ అప్పట్లో చాలామందికి ఆదర్శమైంది. మ్యాచింగ్ చీర, మోచేతుల వరకు జాకెట్తో పాటు మ్యాచింగ్ గోడ రంగు, బొట్టు వాణిశ్రీ పాత్ర ద్వారా ప్రచారం అయ్యాయి. నేను దొంగను కాను, మీరు 1,00,000 మంది చేత 1,00,000 శాస్త్రాలు చెప్పించినా నేను దొంగను కాను. అటువంటి నీచ బుద్ధులు నా రక్తంలో లేవు. మీ కొరడా జడిపింపులకు బెదిరింపులకు భయపడి చేయని నేరాన్ని ఒప్పుకునేంత పిరికినాన్ని కాను నేను. ఈ ప్రపంచం అంతా అవునన్నా నేను నిర్దోషిని. పదండి, ఏ దేవుడి ఎదుట ప్రమాణం చేయమన్నా చేస్తాను. మీరు ప్రతిరోజు పూజించే ఆ దేవుని అడుగుదాం పదండి. ఆమెలో సత్యం ఉంటే ఆమె నిజం చెప్తుంది. దేవుళ్ళు దేవతలు సాక్ష్యాలు చెప్పేటట్టుంటే అధికార మదంతో మీ కళ్ళిలా మూసుకుపోవు. మీరు మంచివాళ్లు కాకపోయినా కనీసం మనుషులుగానైనా ఉండేవాళ్ళు. మీలో నీతి నిజాయితీ ఉండేది. మీ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏనాడో నశించేవి. ఆడదాని మీద చేయి చేసుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? చేసిన పనికి అది సిగ్గుపడాలి. ఏం చేసింది? చేసిందని మీరు అనగానే సరిపోయిందా? నిజానిజాలు విచారించారా? రుజువు చేసుకున్నారా? ఆమె నిర్దోషి అని నేను అంటాను. కాదనడానికి మీకేం ఆధారాలు ఉన్నాయి? అవుననడానికి మీకేం ఆధారాలు ఉన్నాయి? లత, ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో పాటల గురించి చాలా విమర్శలు వినపడ్డాయి. నవలా చిత్రాన్ని ఈ కిర్రెక్కించే పాటలు చంపేశాయని కొంతమంది ఆడిపోసుకున్న అత్యధిక శాతం ఈ పాటలకు బ్రహ్మరథం పట్టారు. అలాగే డైలాగ్స్ కూడా కేవలం పాటలు మాటల కోసమే మళ్ళీ మళ్ళీ ఈ సినిమా థియేటర్కు వచ్చారు ఈ సినిమా చూడడానికి. అక్కినేని ఆత్రేయ మహాదేవన్ కాంబినేషన్కి, అలాగే అక్కినేని వాణిశ్రీ జంటకి ఈ సినిమా గొప్ప క్రేజ్ని తీసుకొచ్చింది. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే. శివాజీ గణేశన్ వాణిశ్రీలతో కేఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో వసంత మాళిగై పేరుతో ప్రేమనగర్ని తమిళలోకి రీమేక్ చేశారు. అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అయితే తమిళంలో క్లైమాక్స్ 2 వెర్షన్తో రిలీజ్ చేశారు. ఏ సెంటర్స్లో హీరో బతికి ఉన్నట్టుగా, బి సెంటర్లలో హీరో చనిపోయినట్లుగా రిలీజ్ చేశారు. క్లైమాక్స్ విషయంలో చాలా తర్జన భర్జనలు పడి దర్శక నిర్మాతలు ఈ మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది. అయితే 2 క్లైమాక్స్లకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. లత, అర్హత లేక కాదు, నీ స్వాతిశయం నీకు అడ్డు వస్తుంది. అహంభావానికి అనురాగాన్ని బలిచేస్తున్నావు. చిన్నబాబు, ఇది స్వాతిశయం కాదు, అహంభావం అంతకన్నా కాదు, దుర్బలత్వం. మీరు కూడా నన్ను అనుమానించి ఇలా ఎందుకు జరిగింది అన్న తర్వాత నాకు ఇంకేం మిగిలింది చిన్నబాబు. ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు. లత, ఈ దొంగతనం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఇక నాకు అనవసరం. మీకు అనుమానం రాకూడదు, మీరు ఆ మాట అనకూడదు అన్నారు. మీలో ఆ మాత్రం విశ్వాసం కూడా కలిగించలేకపోయిన తర్వాత ఇక మీ ఎదుట ఉండలేను, మీ వంక చూడలేను. ఇదే బాబు నా దుర్బలత్వం.
మీకు దూరమై మిమ్మల్ని స్మరిస్తూ బ్రతకగలను. దయచేసి వెళ్ళిపోండి. లత, నీకు దూరమై నేనేమవుతాను ఆలోచించావా? మీరేమీ కాలేరు చిన్నబాబు. మీ మనోబలం నాకు తెలియంది కాదు. మీరిక తాగలేరు. తాగాలనుకున్నా ఎక్కడున్నా నేను మిమ్మల్ని తాగనివ్వను. అంతేనా లత? చిన్నబాబు, నాదో కోరిక. ఏమిటి? దయచేసి నన్ను మర్చిపోండి. మీరు వెళ్ళండి. సరే లత, నువ్వు నీ అహంభావాన్ని కాపాడు. ఏనాడో ఒకనాడో అది ఆత్మీయత కోసం అలవటిస్తుంది. లత, ఈ హృదయం, ఈ జీవితం నీ సొత్తు. అవి ఏమైనా బాధ్యత నీది. ఆ పాపం నీదే లత, నీది. తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ పేరు ఒక్క వసంత మాళిగైతో సంపాదించుకున్నారు రామానాయుడు. పార్లమెంటులో కూడా వసంత మాళిగై ప్రొడ్యూసర్ మీరేనా అని చాలామంది తమిళ ఎంపీలు రామానాయుడికి గౌరవం ఇచ్చారంటే సినిమా రిలీజ్ అయి అప్పటికి 3 దశాబ్దాలు గడిచిన ఆ సినిమా ఎంతలా ముద్ర వేసిందో అర్థమవుతుంది. ఇక కొద్ది క్షణాల్లో మన ఇద్దరి మధ్య ఈ దూరం శాశ్వతం అయిపోతుంది కదా. నన్ను ఆశీర్వదించండి చిన్నబాబు. ఇవి అశ్రువులు కాదు లత, అక్షతలు. లత, నువ్వు 100 ఏళ్ళు పశువు కుక్కమలతో వర్తిల్లు. అద్భుతిని గారు, మీ కాబోయే కోడలు. చెప్తా తెలుసా? ఈ సినిమాతోనే రామానాయుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. విజయావరితో కలిసి విజయ సురేష్ పతాకంపై రాజేష్ ఖన్నా, హేమమాలినితో కేఎస్ ప్రకాశ్లో దర్శకత్వంలోనే ప్రేమనగర్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా విజయ పతాకం ఎగరవేశారు రామానాయుడు. అమ్మగారు, మీ చిన్న బాబు గారిని ఈ స్థితికి తెచ్చిన పాపిని నేనేనమ్మా, నేనే. పేషెంట్ ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళి చూడొచ్చు. అమ్మా, నా బాబుకి ఏం భయం లేదు కదా? ఏం భయం లేదమ్మా, ఇప్పుడు స్లో కూడా వస్తుంది. కళ్యాణ్, నీకోసమే బ్రతికాను. నీకోసం. ఇవన్నీ ప్రేమనగర్ చిత్రం తెర వెనక విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో చిత్రం తెర వెనక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కళ్యాణ వర్మ ఏఎన్ఆర్గా మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.
గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. నాకు కావాల్సింది కోటీశ్వరుల అమ్మాయి కాదు, వినయం, విధేయత, సంస్కారం ఉన్న గుణవంతురాలు కావాలి. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే. నేను సుధను పెంచి పెద్ద చేస్తే శేఖర్ నన్ను ఇంత పెద్దను చేశాడు. ఆ పాట నీ నోట పలకాల చిలక. సరే, ఇప్పుడు 8 గంటలైంది. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది.